తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మరి ప్రస్తుతం ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? చాలా బాగుంది, మీకు ఆ డౌట్ అక్కర్లేదు. ఎందుకు బాగుంది అనుకుంటున్నారు? పేదలకి బాగుంది. బాగా పేదలకి ఏం కావాలి? రేషన్ కావాలి, అమ్మఒడి, ఆసరా పథకం, మొత్తం చెప్పింది 9 పథకాలు అయితే ఇచ్చింది 18 పథకాలు. అందు గురించి బాగుందని చెప్తున్నా. మరి ఈ పథకాలు ఇచ్చేసి జనాలను సోమరపోతులు చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నారు కదండి. సరేనండి, జగన్ గారు సోమరపోతులు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు అంతా ఫ్రీ అంటున్నాడు కదా, మరి ఆయన ఇంకా సోమరపోతులు లేకపోతే బీహార్ చేస్తాడా? అంటే ఆయన విజన్ ఉన్న నాయకుడు, ఆయన సంపద సృష్టించి ప్రజలకు ఇస్తానంటున్నాడు కదండి. మరి జగన్ కి విజన్ లేదు, అప్పులు తీసుకొచ్చి ఆస్తులు అమ్మేసి, ఏపీలో ఉన్న ఆస్తులు అమ్మేసి ప్రజలకు ఇస్తున్నాడు అంటున్నారు కదండి. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి ఒక రాష్ట్రాన్ని వదిలిపెట్టి, కరోనా వస్తే వదిలిపెట్టి హైదరాబాద్లో కూర్చొని పేదల గురించి పట్టించుకోకుండా ఇవాళ వచ్చేసి నేను సంపద సృష్టిస్తాను అయ్యేస్తానంటే ఎక్కడి నుంచి సంపద సృష్టిస్తావు? అసలు లేనిది. ఇప్పుడు రోడ్డు ఎలెడుపు చేయాలంటే రోడ్డు పక్కన బిల్డింగులు పగలగొట్టి చేయాలి కదా. అదే కదా సంపద నీకు. అదే కదా నీకు 39,000 ఎకరాలు అక్కడ కొనేసి ఏం సంపద చేశావు? బ్యాంకుల్లో లోన్లు తీసుకొని ఆ డబ్బుని గ్రాఫిక్స్లో పెట్టేసి చిల్లా చెదురు చేసి వెళ్ళిపోయావు. జగన్ గారు ఆ తిప్పలు ఇప్పుడు కూడా చదువుకొని ఇప్పటికే కొంచెం మూమెంట్ వచ్చింది, కంపెనీలు వస్తున్నాయి. జగన్ గారు వచ్చిన తర్వాత అసలు ఇసుక కూడా కొనలేకపోతున్నారు ప్రజలు, సామాన్యులు అసలు ఇల్లు కూడా కట్టుకోలేకపోతున్నారు. ఇసుక మాఫియా బాగా ఎక్కువైపోయిందని అంటున్నారు కదండి. ఇసుక మాఫియా ఎక్కువైందన్న సంగతి ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే మా హయాంలో అయింది. జగన్ వచ్చేసి ఇంటే ఇలా చేశాడు, ఇలా డబ్బులు మన గవర్నమెంట్కి వచ్చేస్తున్నాయి. అప్పుడు మనం అందరూ కలిసి నలుగురే దోచుకునేవాళ్ళం, డివిజన్కి ఒకళ్ళు ఉండేవాళ్ళు, ఇద్దరు ఉండేవాళ్ళు, ఆ పంపకాన్ని పంచుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ పంపకాలు లేవు. జగన్ ఇంటి ఇలా చేస్తే మళ్ళీ నేను ఏం చేయాలి, నా పరిస్థితి ఏంటని ఆయన ఆలోచిస్తున్నాడు, అంతే తప్ప ఏం లేదు. మరి అంతేకాకుండా అసలు రాష్ట్రం అభివృద్ధి లేకుండా పోయింది అని అంటున్నారు కదండి. రాష్ట్రం కరోనా వచ్చి 2 సంవత్సరాలు అయిందండి. మన ఇంట్లోనే మనం కూడా ఆర్థికంగా ఉన్నాం. ఒక్క 5 కోట్ల ప్రజానికానికి ఆయన ఇప్పుడే లైన్లోకి వస్తే ఆర్థికం లేదు, ఇది లేదు, భజన చేసుకుంటూ మీరు తిరుగుతున్నారు. మరి జగన్ గారు సిద్ధం అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఏంటి, మేము కూడా సిద్ధం అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, దానికి మీరేం చెప్తారు? ఎవరైనా అంటారమ్మా, ఫస్ట్ ఈయన సిద్ధమని ప్రకటించాడు, అప్పుడు దాకా నీకు మేలుకోలేదు, ఇప్పుడు మేలుకున్నావు, యుద్ధం అంటున్నావు. యుద్ధమే చెయ్యి. యుద్ధంలో ఎవరు గెలుస్తారో వాళ్ళు ఏముంది దాంట్లో. చంద్రబాబు నాయుడు గారు మొన్న సీట్లు ప్రకటించడం జరిగింది. మరి దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి 24 సీట్లే ఇచ్చారు, దానికి మీరేం చెప్తారు? 24 వస్తాయి, ఒకటి పెరిగిద్దని. వాళ్ళు అప్పుడు 23 వచ్చినాయి, ఇప్పుడు 24 పవన్ కళ్యాణ్ గారికి ఒకటి వస్తుంది. ఆ 24 మళ్ళీ మేము అసెంబ్లీలోకి వెళ్తాం.